రేణిగుంటలో బాలాజీ డివిజన్ సాధన ఉద్యమం ఊపందుకుంటోంది. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బాలాజీ డివిజన్ సాధన సమితి కీలక సమావేశం నిర్వహించింది. పరిపాలన సౌలభ్యం కోసం బాలాజీ జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వేదికగా బాలాజీ డివిజన్ సాధన సమితి సమావేశమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాధన సమితి కన్వీనర్ కొప్పుల గిరిధర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల చెంతకు పాలన చేరాలన్నా, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా బాలాజీ డివిజన్ ఏర్పాటు అనివార్యమని స్పష్టం చేశారు. డివిజన్ సాధన కోసం చేసే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నాగేశం, రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ చైర్మన్ హజన్ సాహెబ్, సెక్రటరీ జయంత్ కుమార్లు ప్రసంగిస్తూ బాలాజీ జిల్లా ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కె రంగయ్య, పోసిన వెంకటేశ్వర్లు, పి రామూర్తి, గజేంద్ర నాయుడు సహా పలువురు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. బాలాజీ రైల్వే డివిజన్ అనేది ఈ ప్రాంత వాసుల కళ. గత 30 సంవత్సరాలుగా వివిధ దశల్లో అంతమంది నాయకులకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ అందరికీ విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా దీని కళ సాకారడం లేదు. ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదం స్టార్ట్ అయింది. ఎందుకంటే మన రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడింది. దాంట్లో ఈ బాలాజీ రైల్వే డివిజన్ ప్రస్తావన ఉంటుందని అందరూ ఆశించారు. కానీ దీన్ని ఊసే లేదు. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి రెండు ఉన్నాయి పక్కపక్కనే. విజయవాడ గుంటూరు డివిజన్ 30 కిలోమీటర్ల దూరంలోనే 2 డివిజన్ కేంద్రాలు. ఉత్తరాంధ్ర విశాఖపట్నం జోన్ ఉంది, డివిజన్ ఉంది విశాఖపట్నం కేంద్రంగా. బట్ రాయలసీమ ప్రాంతానికి ఎత్తుకుంటే ఇక్కడి నుంచి చాలా సుదూర ప్రాంతమైన గుంతకల్లో కర్ణాటక బార్డర్లో డివిజన్ ఉంది, బ్రిటిష్ కాలం నుంచి ఉంది. సో ఇప్పుడు ఈ 4 డివిజన్లతో పాటు మనకి 5వ డివిజన్ ఏర్పాటు చేయమని అడుగుతున్నాము. సో రాష్ట్ర విభజన తర్వాత ఏ విధంగా 14 జిల్లాలు 26 జిల్లాలై మళ్ళీ 28 జిల్లాలు అయినాయో, ఈ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ, యువతకు ఉపాధి అవకాశాలకు కానీ, మరిన్ని ట్రైన్లు వచ్చే వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. సో రైల్వే డివిజన్ వస్తే విద్యార్థులకే కాదు, యువతకే కాదు, వ్యాపారస్తులకే కాదు, రైతులకే కాదు, ప్రజలకు కాదు, అందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగం. ఎందుకంటే ఇక్కడ మంచి కార్గో టెర్మినల్ కూడా ప్రపోజల్ వస్తుంది. ఈ చాలామంది చూస్తుంటాం, రైతులు టమాటా కానీ మామిడి కానీ రోడ్ల మీద పారబోసే సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో ఈ కార్గో టెర్మినల్ వస్తే ఫ్రీజర్ కంటైనర్లు వచ్చాయంటే అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి కానీ చాలా ఎక్స్పాండ్గా బాగుంటుంది. సో తిరుపతి ఇక్కడి నుంచి శ్రీ సిటీ కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, మదనపల్లి కానీ, రాయవేలూరు కానీ, కాంచీపురం, తిరువళ్ళూరు డిస్ట్రిక్ట్ అన్నిటికీ సమదూరంలో ఉంది. సో ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మంచి ఎక్స్పోర్టింగ్ హబ్ అవుతుంది. అదేవిధంగా రైల్వే డివిజన్ తిరుపతి నుంచి కాట్పాడి, తిరుపతి ధర్మవరం, ఇట్లా కడప, నంద్యాల, కొత్తగా వస్తున్న కాళహస్తి, నడుకుడి, మళ్ళీ తిరుపతి టు ఒంగోలు, కడప టు బెంగళూరు, ఓబులవరపల్లి, కృష్ణపట్నం ఇవన్నీ కూడా కలుపుతూ తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ ప్రజల్లో నుంచి వస్తుంది. దీన్ని మేము అంచెలంచెలుగా గత 3 నెలలుగా తిరుపతిలో ఇంటలెక్చువల్స్ మీటింగ్ కానీ, ప్రజలకు అవగాహన సదస్సు కానీ, ర్యాలీలు కానీ అంతా జరుపుతున్నాము. సో ఇక్కడ రేణిగుంట ప్రాంతమే రైల్వే మీద ఆధారపడి రైల్వే ఉద్యోగులు వాళ్ళే ఉంటారు. ఇక్కడ పాపులేషన్ మోర్ దాన్ 60-70%. సో ఇదంతా కూడా రైల్వేకి సంబంధించిన హబ్ ఇది. సో బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఇది. సో 1951లో రైల్వేలు 6 జోన్లతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1966లో 9 జోన్లు అయింది. తర్వాత 2003లో 16 జోన్లు అయింది. డివిజన్స్ 71 డివిజన్స్ అయినాయి. ఇట్లా అంచెలంచెలుగా రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు తిరుపతి ప్రస్తావన లేదు. తిరుపతి రేణిగుంట కలిపితే 400 కోట్ల ఇన్కమ్ ఉంది సంవత్సర ఆదాయము. సో ఇన్ని ట్రైన్స్ స్టార్టింగ్ కానీ టెర్మినేటింగ్ కానీ ఉన్న ట్రైన్లు ఇంత పొటెన్షియల్లో ఉన్న ఇది భారతీయ రైల్వేల్లోనే కనీసం డివిజన్ కేంద్రంగా కానీ, జోనల్ కేంద్రంగా కానీ లేని స్టేషనే లేదు భారతీయ రైల్వేల్లో. సో మేము రైల్వే మినిస్టర్ గారిని కూడా లాస్ట్ మంత్ కలవడం జరిగింది. సో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి, మరియు కృష్ణదేవరాయలు గారు, మన చిత్తూరు ఎంపీ గారు, తదితర ఎంపీలు అందరితో కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని స్టడీ చేసి చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము ఈ రేణిగుంటలో ఒక అవగాహన ర్యాలీ శనివారం 10వ తారీఖు ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ నుంచి రైల్వే స్టేషన్ వరకు నడక ర్యాలీ, అవగాహన ర్యాలీ జరుపుతున్నాము.
ఈ సందర్భంగా అందరికీ విన్నవించడం ఏంటంటే దీంట్లో భారీ ఎత్తున పాల్గొని మన సంఘీభావం తెలిపి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇచ్చారు మనకు ఆ జోన్లు విశాఖపట్నం జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 4 డివిజన్లు ఉన్నాయి. మనకు పరిపాలన సౌలభ్యం కోసం మనకు తిరుపతిలో ఒక బాలాజీ డివిజన్ కావాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి తిరుపతి ప్రజలు, మన గిరి గారు అయితేనేమి, తిరుపతి ప్రజలైతే ప్రతి ఒక్కరు కూడా బాలాజీ రైల్వే డివిజన్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మనకు దగ్గరగా డివిజన్ అంటే ఏం లేదు. గుంతకల్ వచ్చి 320 కిలోమీటర్లు. కాబట్టి మనకు ఏ పని కావాల్సిందా విజయవాడ దగ్గర పోవాలన్నా, గుంతకల్ పోవాలన్నా, సికింద్రాబాద్ పోవాలన్నా దూరం అయిపోయినాయి. మనకు దగ్గరగా ఉండే డివిజన్ వచ్చి గుంతకల్ మన డివిజన్. కాబట్టి మనకు తిరుపతిలో డివిజన్ పెట్టుకుంటే మనకు కావాల్సిన బస్సులన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా తిరుపతి నుంచి గూడూరు, తిరుపతి నుంచి ఇటు కాట్పాడి, ఇటు పుట్టపర్తి, నగిరి, పుత్తూరు, అదేవిధంగా వచ్చి కడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, కృష్ణపట్నం, ఓబులవారిపల్లి, శ్రీకాళహస్తి, నడికూడి, గూడూరు నుంచి మనకు దగ్గరగా ఇప్పుడు కొత్త 3వ లైన్ కూడా వస్తుంది. అదేవిధంగా మనకు అన్ని విధాలా డెవలప్ కావాలంటే సిసిటీ ఉంది. కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ లక్షల టన్ను ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు గూడ్స్ కారిడార్ లేదు. గూడ్స్ ఇది తడలో వచ్చేసి ఒక గూడ్స్ ఫార్మేషన్లో పెట్టుకునే దానికి కానీ, తర్వాత ఎక్స్పోర్ట్ చేసేదానికి కానీ తడలో కొన్ని లైన్లు ఏర్పాటు చేసుకుంటే, లోడింగ్ పాయింట్ పెట్టుకుంటే మనకు కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు తిరుపతి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలకి తిరుపతి ట్రైన్ కావాలి. తిరుపతిలో రేణిగుంట, ఇది తిరుమల కలిపి సంవత్సరానికి 400 కోట్ల ఇన్కమ్ వస్తాం. ఈ బాలాజీ డివిజన్ పెట్టిన వల్ల కొన్ని వేల మందికి మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చేదే కాకుండా యువతకి ఈరోజు 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కొన్ని లక్ష మంది ఈ బాలాజీ డివిజన్ వచ్చిన తర్వాత జనాభా పెరుగుతారు. అదేవిధంగా తిరుపతి నుంచి పుట్టపర్తి వరకు ఆ లైన్ పుట్టపర్తిని కూడా తిరుపతి బాలాజీ డివిజన్లో కలపాలి. అదేవిధంగా మనకు ఈ సికింద్రాబాద్ జోన్లో కలిపారు. ఆ కృష్ణపట్నాన్ని కూడా మనకు బాలాజీ డివిజన్లో కలపాలి. తిరుపతికి లక్షల మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. ఈ సౌకర్యార్థం మనకు కొత్త ట్రైన్లు వేసుకోవాలన్నా, కొత్తగా ఎక్స్ట్రా బోగీలు వేసుకోవాలన్నా కూడా ఒక డివిజన్ అంటూ ఒకటి ఉంటే మనకు కావాల్సిన బస్సుని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే దినాల్లో మనకు తిరుపతికి బాలాజీ డివిజన్ కావాలని చెప్పేసి మన గిరిజన గారు కానివ్వండి, తిరుపతి ప్రజలు కానీ మొత్తం కూడా ఈ బాలాజీ డివిజన్కి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రేపు రేణిగుంటలో కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రేణిగుంటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.